హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ దేవి డైరీస్. అందరు బాగున్నారు కదండి, మేము కూడా బాగున్నాము. ఈరోజు చూస్తున్నారు కదండి, మష్రూమ్స్ ఫ్రై. ఈ కార్తీక మాసం కదండి, అందుకు సండే నాన్ వెజ్ ఉండదు కాబట్టి వాటి స్థానంలో మష్రూమ్స్ అవి ఈ నాన్ వెజ్ ఎక్కడికి వెళ్ళాలో అండి, ఈ మష్రూమ్స్ ముందర ఏమాత్రం పనికిరాదు. అంత టేస్టీగా ఉంటుంది ఈ కర్రీ, చాలా బాగుంటుందండి. అందరూ బాగా ఇష్టపడతారు. నేనైతే ఇక్కడ 2 ప్యాకెట్స్ తెచ్చుకున్నాను. చూడండి, చిన్నది బొడ్డిది ఎట్లా ఉందో, బాగుంది కదండి. నీట్గా క్లీన్ చేసుకొని ఉప్పు వాటర్తో ఒక 3 టైమ్స్ క్లీన్ చేసుకొని 4 ముక్కలుగా కట్ చేసి స్టవ్ మీద పెట్టుకొని ఆయిల్, పసుపు, ఉప్పు ఈ 3 వేసుకొని బాగా నీళ్ళు ఊరుతాయండి. అవన్నీ ఆవిరైపోయే వరకు ఉడకనిచ్చుకోవాలి. మూత పెట్టి ఒక 5 నిమిషాలు మూత పెట్టి ఉడికించుకున్న తర్వాత అవి ఉడికినాయని అనుకున్నప్పుడు మనము ఇంకా మూత తీసేస్తే తొందరగా నీళ్ళన్నీ ఆవిరైపోతాయి. తర్వాత ఆయిల్ ఒకటి అట్లా మిగులుతుంది. ఈ విధంగా వీడియోలో చూస్తున్నట్లు అయితే ఈ కలర్ వచ్చే వరకు మనం ఆయిల్లో వేయించుకోవాలి. కారం పొడి, ధనియాల పొడి, చికెన్ మసాలా ఈ మూడింటితో అయిపోయింది ఈ కర్రీ. ఈ 3 వేసుకోవాల్సింది. ఇంకా ఒక 2-3 మినిట్స్ ఇవి 3 వేసిన తర్వాత ఓ 5 మినిట్స్ లోపు దించేసుకోవాలి. అంతే అండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పకుండా ఇది మాత్రం ట్రై చేయండి, చాలా బాగుంటుంది. సైడ్ డిష్గా అయినా లేకుంటే ఓన్లీ దీని ఒక్కతోనే అయినా చాలా బాగుంటుందండి. బాగా ఇష్టపడతారు ఇంట్లో వాళ్ళందరూ. ఒక్క అన్నం మెతుకు కూడా మిగిలిపోకుండా తింటారనమాట. అంత ఇష్టంగా తింటారు బాగా. ఇదంతా వచ్చేసి ప్రాసెస్ కొంచెం సిమ్లో పెట్టుకునే చేసుకుంటే బాగుంటుందండి. ఆమ్లెట్ అంత ఈజీగా చేసుకోవచ్చండి ఎవరైనా. నచ్చిన వారు లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. చూసి వెళ్ళిపోవద్దు.